సరి గమ గరి సా గమ ప ని గమ గమ పమ గరి సా గమ పమ గరి సా. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం మేము కొలిచెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగిడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు వంగల జోసఫ్ రెడ్డి, శ్రీమతి మేరీ పుట్టినరోజు జరుపుకుంటున్న రితికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, నవ్యతకు రెసిడెన్సీ మ్యాచ్ అవ్వాలని, మంచి భవిష్యత్తు, త్వరలో వివాహం జరగాలని, హృదయ యుఎస్ ఎమ్మెల్యే అక్షయ రిషాన్, నయని, నీహాల్, దియాలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు వంగల్ జోసఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఉదయ్ కుమార్, మాధవి, సెల్వియ, నవ్యత, రితిక, ఆశాజ్యోతి, మధుసూదన్ రెడ్డి, హృదయ, అక్షయ, రాజశేఖర్ రెడ్డి, పల్లవి, రిషాన్, నయని, రవీందర్ రెడ్డి, మేరీ, లావణ్య, నేహాల్, దియా, ఏంజలికా, పల్లవి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సిరిగిరెడ్డి అంకిరెడ్డి మరియు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా
సిగిరెడ్డి బాలశేఖర్ రెడ్డి, నిరుపమ, గాదే దిలీప్ రెడ్డి, సౌజన్య, గొలమారి ఇన్నారెడ్డి, సుశీల, గాదే దీక్ష, యతన్ రెడ్డి, గొలమారి అన్సిక, చార్వి, మన్విక్ రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి ఐశ్వర్య, హర్షిత ప్రియదర్శిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గొర్రుముచ్చు అశోక్ బాబు గారి మొదటి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ విజయ కోటేశ్వరరావు, శివకుమార్, జ్యోతి, అరిగి చంటి, సుశీల, పిచ్చయ్య, కోటేశ్వరమ్మ, ప్రసాద్, సాయి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువు తాను యొక్క లోకానికి ఎందుకు వచ్చారు అన్నటువంటి అంశాన్ని మర్చిపోకుండా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ తనతో పాటు ఉన్నవారిని కూడా ఆ బాధ్యతలో పాలిభాగస్తులను చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా తన చుట్టూ ఉన్నవారందరికీ కూడా తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క బాధ్యతలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు క్రీస్తుని ఎంతో ప్రేమించి ఆయన యొక్క బాటలో నడుస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా మన యొక్క హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ ప్రభుతో పాటు ఎంత సన్నిహితంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో, ఎంత విశ్వాసపాత్రంగా మనము ఆయనను వెంబడిస్తూ ఉన్నామని ఆత్మ పరిశీలన చేసుకుందాం. కొన్నిసార్లు మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవిత విధానము ఆ దేవునికి మరియు తోటి సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభు సాన్నిధ్యంలో ఉన్న మనమందరము మన యొక్క హృదయాలను ఒకసారి తెరచి చేసిన పాపాలన్నీ కూడా పరిశీలించుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి మీరు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము.
మీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె నుండెను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 28వ వచనం వరకు. అది యెహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయిన పిదప 5వ ఏడు బబిలోనియాలోని కెబారు నది ఒడ్డున బూసీ కుమారుడు యాజకుడు యెహెజ్కేలునైన నాకు ప్రభువు వాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభువు హస్తము నాపై నుండెను. నేను కనులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము నుండి మెరుపులు మెరియుచుండెను. దాని చుట్టూను ఆకాశము మిరమిట్లు గొలుపుచుండెను. ఆ మెరుపుల మధ్య ఏదో కంచువలే మెరియుచుండెను. తుఫాను మధ్యలో 4 జీవులు వంటివేవో కనిపించెను. అవి మనుష్యాకృతిలో నుండెను. అవి ఎగురునప్పుడు తన రెక్కలతో చేయునాదం నా చెవిన పడెను. అది సముద్రపు ఘోష వలె, మహాసైన్యము నాదము వలె, సర్వశక్తివంతుడైన ప్రభు ధ్యానము వలె ఉండెను. అవి ఎగిరినప్పుడు రెక్కలను మూసుకొనుచుండెను. అట్లు మూసుకొనిన పిమ్మట కూడా వాని తలల మీద గుండ్రని కప్ప నుండి నాదం వినిపించుతూనే ఉండెను. వాని తలపై నున్న కప్ప మీద నీలమణి సింహాసనం వంటిదేదో కనిపించెను. ఆ సింహాసనంపై నరాకృతి కలిగిన జీవి ఒకటి కూర్చుండి ఉండెను. అతడు కంచువలే మెరియుచుండెను. అతని నడుమునకు పైభాగము క్రింది భాగము కూడా అగ్నిమయమై ఉండెను. అతని చుట్టూ కాంతి మిరమిట్లు గొలుపుచుండెను. అది వాన రోజున కనిపించు రంగు విల్లుల వలె నుండెను. ఆ కాంతి ప్రభు తేజస్సు వలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోరిగలబడి తిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశమును నీ మహిమతో నిండి ఉన్నవి. నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున వసించు వారలారా, ఆకాశము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశమును నీ మహిమతో నిండి ఉన్నవి. నీ మహిమతో నిండి ఉన్నవి. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతీ యువకులు, వృద్ధులు, బాలికలు అందరూ ప్రభువు నామమును స్తుతింతురుగాక. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశమును నీ మహిమతో నిండి ఉన్నవి. నీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన నామమును అన్నిటికంటేను గొప్పది. ఆయన మహిమ భూమాకాశములను మించినది. ఆయన తన ప్రజలకు అభ్యుదయము ప్రసాదించెను కనుక ఆయన ప్రజలెల్లరూ ఆయనకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేలీయులెల్లరూ ఆయనను స్తుతింతురు. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశములు నీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నది.
అమరమైనది మధురమైనది. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 27 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను గలిలయలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు. వారు ఆయనను చంపుదురు, కానీ 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతటా వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చాను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించాను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చాను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా. వారు మనలను అన్నిదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచినప్పుడు అందొక నాణెమును చూతువు. దానిని మనిద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోనును ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని భక్తులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 22వ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నారు. వారు గలిలయలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు అన్నటువంటి వచనము. ఇక్కడ మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు అన్నప్పుడు ఇక్కడ శత్రువులు ఎవరు? యేసు ప్రభుకి ఈ శత్రువులు ఎక్కడి నుండి వచ్చారు అని మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అయితే ఈ శత్రువు అనేది ఎక్కడి నుండి వచ్చినదని మనం ఒకసారి మన యొక్క చరిత్రలోనికి వెళ్ళినట్లయితే, యూదా పెద్దలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు వీరందరూ ఒక్కుమ్మడిగా యేసు ప్రభుకి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు. కారణాలు ఏమిటంటే, వీరందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద పనిచేస్తూ ఉన్నారు. రోమీయులు చెప్పినటువంటి ప్రతి ఒక్క కట్టడని తూచా తప్పక ఆచరిస్తూ వాళ్ళ కింద బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడు వారి యొక్క ఆదరణ, వారి యొక్క ప్రేమ, వారి యొక్క ప్రశంసలు పొందటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే సాధారణ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలు వారు ఆర్థికంగా వెనకంజ వేస్తూ తినటానికి తిండి లేక ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ మీద ఎన్నో ట్యాక్సులు వేస్తూ, పన్నులు వేస్తూ వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి అలనాటి కాలంలో ఈ యొక్క అన్యుల యొక్క ఆలోచన పద్ధతులను, వారి యొక్క జీవిత విధానాన్ని కూడా ఈ యొక్క యూదులు కూడా ప్రాక్టీస్ చేయాలని, వారు కూడా ఆచరించాలని కొత్త నిబంధనలు తీసుకుని వచ్చేవారు. ఈ విధంగా ఈ ప్రజలలో నిజమైనటువంటి విశ్వాసాన్ని వారు కోల్పోతూ ఎంతో సహనాన్ని కోల్పోయినప్పటికీ కూడా వారికి వ్యతిరేకంగా తిరగటానికి చాలాసార్లు ప్రయాసపడ్డారు. అయితే ఈ యొక్క యూదా ప్రజలలో 3 గుంపులుగా ప్రజలు ఏర్పడ్డారు.
మొదటిది ఏమిటంటే ఈ యొక్క రోమా సామ్రాజ్య అధికారులను ఏ విధంగానైనా కానీ సంతోషపరుస్తూ వారి కింద జీవించాలని ఒక గ్రూపు నిర్ణయం చేసుకున్నారు. రెండవది, ఈ రోమిల కింద బానిసలుగా మనం ఎందుకు ఉండాలి, వీరిని మనము ఏ విధంగా అయినా కానీ ఓడించి మన స్వేచ్ఛను మనం సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఇంకొక గ్రూపు వారు ఉన్నారు. మరి మూడవదిగా, ఏమి జరిగినా కానీ మనకి ఏమి కాదు, మనము ఏమి చేయాల్సిన అవసరం లేదు, వాడిని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందని తల వంచుకొని వెళుతున్నటువంటి మూడవ గ్రూపు వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి సమయంలో మరలా ఎందుకు ఈ యొక్క శత్రుత్వం అనేది ఏర్పడింది అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, ఈ పరిచయులు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి, పాటించండి అని బోధించారు. కానీ ఈ యొక్క ప్రజలకు, అమాయకులకు ఎక్కడ కూడా సహాయం చేయడానికి వారు ముందుకు రాలేదు. ఈ యొక్క భూస్వాములు పాలస్తీనాలో ఉన్నటువంటి మంచి మంచి భూములన్నిటిని కూడా వారు యొక్క వశం చేసుకొని ఈ సాధారణమైన రైతులు పంట పండించుకోవడానికి మరియు తినటానికి కూడా తిండి లేకుండా ఉండే విధంగా వారిని చేశారు. ఈ యొక్క పరిచయాలు వచ్చి మీరు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించండి అన్నారు. కానీ వీరి యొక్క దీనావస్థలో వారికి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ప్రియ సహోదరి సోదరులారా ముందుకు రాలేకపోయారు. అయితే ఈ పరిచయులు అసలు ఏమిటి, వారి యొక్క గొప్పతనము, వారు ఎందుకు ఈ సమాజంలో వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిగా వాళ్ళు పోల్చుకుంటూ ఉన్నారని మనం పరిశీలన చేసినట్లయితే, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క రోమియోలకు అతి దగ్గరగా ఉంటూ వారిని సంతోషకరంగా జీవించటానికి, సంతోషంగా ఉంచటానికి లేనిపోయినటువంటి కళ్ళపొల్లి మాటలు చెబుతూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని యొక్క యావే దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పక పాటించాలి అని. ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తారో అప్పుడు దేవుడు వచ్చి వీరికి తోడుగా ఉంటూ వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రోమియోలను ఓడిస్తారన్న ఒక నమ్మకంతో వాళ్ళు వారి యొక్క జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిచయులు ఏమనుకుంటున్నారంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి మేమే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్లే అందరూ చేయాలి, మిగతా వారికి ఎవరు కూడా ఈ విధంగా జీవించలేరు, వారికి ఈ యొక్క కట్టడలు తెలియవు అన్నటువంటి ఒక ఆలోచన ప్రకారం వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇటువంటి సందర్భంలో మరలా ఈ యొక్క పరిచయులు ఈ యొక్క ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు, పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆహారం కోసము వేరు వేరు ప్రదేశాలకు, పర్వతాలకు వెళుతూ, కొంతమంది ఈ యొక్క దొంగల గ్రూపుల్లో చేరుతూ వారికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ పరిచయులు ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రజల యొక్క భావన, బాధలు అర్థం చేసుకోకుండా వారిని పెడచెవిన పెడుతూ ఉన్నారు. మరి రెండవదిగా ఈ యొక్క సద్దుకేయులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సద్దుకేయులను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా మోషే ప్రవక్త ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాలను పాటించడంలో చాలా నాణ్యత చెందినటువంటి వారు. పాటించడం మాత్రమే కాదు, వీటిని బోధించడంలో కూడా గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వారు ఈ యొక్క సద్దుకయ్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, యేసు ప్రభు వచ్చినటువంటి సమయంలో వాళ్ళు ఎక్కువ ప్రభావితం చూపించి ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే వీరు. అయితే వారి యొక్క ముఖ్యమైనటువంటి 3 ఘట్టాలు ఏమిటంటే, మోషే ప్రవక్త ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని మంచి పద్ధతిలో ప్రజలకు బోధించటము. రెండవది ఏమిటంటే, ఈ యొక్క మోషే నియమాలను పిల్లలకు లేకపోతే విద్యార్థులకు సక్రమైన మార్గములో బోధించటము, వాళ్ళందరినీ పోగు చేసి వారికి ఈ యొక్క నియమాల యొక్క గొప్పతనాన్ని తెలియచేయటము. మూడవదిగా ఈ యొక్క మోషే ప్రవక్త యొక్క నియమావళిని సక్రమంగా మిగతా జనరేషన్స్కి అందించడానికి
వాళ్ళు ఒక లాయర్స్గా, ఒక జడ్జెస్గా ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు అనుకునేవాళ్ళు. వారులే ధర్మశాస్త్ర బోధకులుగా నింపబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనములో, మార్కు సువార్త 14వ అధ్యాయము 43వ వచనము, లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 5వ వచనాలు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా వారిని వారు న్యాయాధిపతులుగా, వారిని వారు గొప్పవారిగా, గొప్ప స్థానంలో ఉన్నవారిగా ఎప్పుడు సమర్థించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళు కూడా ఎక్కువ శాతము ఈ యొక్క రోమియోలను ఏ విధంగా అయినా కానీ అట్రాక్ట్ చేసుకొని వారిని సంతోషపెట్టడం కోసమే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సద్దుకయ్యులు, ఈ సద్దుకయ్యులు అనేవాళ్ళు పొలిటికల్గా మరియు ఆర్థికంగా ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క సద్దుకయ్యులు. ఎక్కువగా అధికారంలో ఉంటూ ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులుగా వీరే వారి యొక్క గొప్పతనాన్ని చాటుకునేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, వారు ఈ సంఘములో, ఈ సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అదేవిధంగా రోమియోలకు గొప్ప గౌరవాన్ని చేకూర్చాలని వీళ్ళు ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉండేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు రోమియోలకు గొప్ప అధికారం ఇవ్వాలి అంటే ఈ సమాజము మారకూడదు. సమాజము రోమియోలు ఏ విధంగా చెబుతూ ఉన్నారో అదే విధంగా నడిపించుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సమాజాన్ని మార్చడానికి ఎవరైనా కానీ వచ్చినట్లయితే వారిని ఏదో ఒక విధంగా కించపరుస్తూ, వారిని తగ్గిస్తూ ఈ యొక్క సమాజం నుండి వెలిపిస్తూ ఉండేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే వాళ్ళ సంఘం నుండి ఎవరైనా కానీ వ్యతిరేకంగా మారినట్లయితే, ఎవరైనా కానీ వారిని ఇబ్బంది పెట్టినట్లయితే వారిని ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే పక్కకి తప్పించి వాళ్ళకి శిక్ష రాకుండా సహకరించేవాళ్ళు. కానీ రోమిలకు మాత్రం ఎప్పుడూ తోడ్పడుతూ ఉండేవారు. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియు ఆ ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని ఏమనుకునే వాళ్ళంటే, వాళ్ళు ఏమి చెబితే, వాళ్ళు ఏది బోధిస్తే అదే వాస్తవము. వారికి ఎవరైనా వ్యతిరేకంగా తిరిగినట్లయితే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి భ్రమలో ప్రజల దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ విధంగా మాట్లాడటం వల్ల ప్రజలు ఏమి చేసినా కానీ వారు చేసింది తప్పు అని, తప్పుడు నిర్ణయాలని వారిని నిందిస్తూ, ప్రియ సహోదరి సహోదరులారా, వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇటువంటి వారి దగ్గరికి ఇదిగో యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. ఇటువంటి వారి దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఇదిగో వారు చెప్పినటువంటి బోధనలన్నీ కూడా తప్పు అని నిరూపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వీరందరూ కూడా వాక్యానుసారం జీవిస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క క్రియలలో నిజమైనటువంటి విశ్వాసము కనపడటలేదు. అందుకోసమనే యేసు ప్రభువు ఏది చెప్పినా కానీ వారి యొక్క ఎగ్జిస్టెన్స్కి, వారి యొక్క జీవిత విధానానికి అది ఒక గొప్ప ఆటంకంగా మారింది. యేసు ప్రభు వారికి ఆటంకంగా మారాడు కాబట్టి వారు ఆయనను ఒక శత్రువుగా చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ ప్రజలు చూసినా, ఎక్కడ ప్రజలు వెళ్ళినా కానీ యేసు ప్రభు చుట్టూ గుంపులు గుంపులుగా ఉంటూ, యేసు ప్రభు ఒక గొప్ప నాయకుడిగా, యేసు ప్రభు ఒక గొప్ప ప్రవక్తగా, యేసు ప్రభు ఒక దేవుని యొక్క కుమారుడుగా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలను ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు చూపిస్తున్న ఆ ప్రేమను ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు తట్టుకోలేక ఆయనకు శత్రువులుగా వారే మారుతూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ కూడా వారిని శత్రువులుగా మార్చలేదు. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులతో, పరిస్థితులతో అంటూ ఉన్నారు, ఈ యొక్క దేవాలయాన్ని ఎందుకు మీరు దొంగల గుహగా తయారు చేశారు అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పంపించి వేసినప్పుడు వారు అడుగుతూ ఉన్నారు, మీరు ఎటువంటి అధికారంతో ఈ యొక్క పనులు చేస్తూ ఉన్నారు అని.
ఎందుకంటే ఇక్కడ ఈ సమాజంలో వారికే ఎక్కువ అధికారం ఉన్నదని వారు భావిస్తూ ఉన్నారు. కానీ వారు ఎవరికైతే అధికారం ఇచ్చారో, ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడ పని చేసుకోవడానికి, వ్యాపారం నడిపించుకోవడానికి యేసు ప్రభు వారిని తిరస్కరిస్తూ ఉన్నాడు. అంటే వీరికంటే గొప్పవానిగా ఆయన పరిగణిస్తూ ఉన్నాడు అని. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వారిని లెక్క చేయట్లేదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు విస్మరిస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రజలలో కలిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ యేసు ప్రభుని దూరంగా ఉంచుతూ ఉన్నారు. మరి ఈ యొక్క పరిశుద్ధమైన గడియలో ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు ఎలా వారిని, తన ప్రజలను తండ్రి దేవుని వద్దకు నడిపిస్తూ ఉన్నాడని మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నన్ను దీవించు, నాకు రక్షణ దయచేయమని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి బాధను ఆలకించి యేసు ప్రభు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అది విశ్రాంతి దినము. యేసు ప్రభు విశ్రాంతి దినాన ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నాడని వారు ఎన్నో పన్నాగాలు పండుతూ యేసు ప్రభుకి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంటూ ఉన్నారు, అయ్యా నీ పాపములు క్షమించబడినవి అన్నారు. ఈయన ఎవరు? ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించటానికి ఒక దేవుడు మాత్రమే కదా మనిషి యొక్క పాపాలను క్షమించే అధికారం కలవాడు. అంటే తనను తాను దేవునిగా మార్చుకుంటూ, తనను తాను గొప్పవానిగా మార్చుకుంటూ ఉన్నాడన్నటువంటి ఆలోచనతో ప్రియ సహోదరి సోదరులారా, యేసు ప్రభును అర్థం చేసుకోకుండా యేసు ప్రభును ఒక శత్రువుగా వారు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు మరియు యేసు ప్రభువు ఆ యొక్క పంట పొలాల గుండా మధ్యగా పోతూ ఉన్న సమయంలో పరిసయ్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా పరిసయ్యుల యొక్క శిష్యులు మరియు యోహాను యొక్క శిష్యులు ఉపవాసం ఉంటూ ఉన్నారు, కానీ మీ శిష్యులు మాత్రం ఎందుకు ఉపవాసం ఉండటం లేదు? చేయకూడని పనిని ఎందుకు వారు విశ్రాంతి దినాన చేస్తూ ఉన్నారని ఒక ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు, అదేవిధంగా మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనము 1 నుండి 6 వరకు, ఈ అన్నిటిలో కూడా యేసు ప్రభుని వారు ఒక శత్రువుగా చూస్తూ, ఏ విధంగా ప్రజల ముందు ఆయన ఒక దోషి, ఆయన నిజాయితీపరుడు కాదు, ఆయన దేవుని యొక్క మాటను నిరాకరిస్తూ ఉన్నాడు, ఉల్లంఘిస్తూ ఉన్నాడని చూపించాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరికి యేసు ప్రభువు ఆ యొక్క శిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో అక్కడ నిలబడి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు మార్కు సువార్త 15వ అధ్యాయము 31-32 వచనాల్లో అంటూ ఉన్నారు, ఈయన తనను తాను రక్షించుకోలేడు కానీ ఇతరులను రక్షించాడు అన్నటువంటి వచనాలు. అంటే ఇక్కడ యేసు ప్రభువు చేసినటువంటి కార్యాల గురించి మాట్లాడుతూ, ఆయన మాత్రము తన విషయంలో నిస్సహాయుడుగా, అంటే ఆయన యొక్క మనిషి యొక్క శక్తి సామర్థ్యాలతో చేస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క సంకల్పంతో కాదు, ఈయన ఒక మామూలు సాధారణమైన మనిషి అని నిరూపించడానికి వాళ్ళు ప్రియ సహోదరి సహోదరులారా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత జరగబోతున్న అంశాలను వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు అందరినీ ప్రేమిస్తూ, అందరినీ ఆదరిస్తూ, అవసరములో ఉన్న వారందరూ కూడా తన యొక్క ప్రేమను పంచుతూనే ఉన్నాడు. ఎవరైతే తన యొక్క ఆశీస్సుల కోసం వస్తూ ఉన్నారో, ఏ మతస్థుడైనా కానీ, ఏ విశ్వాసైనా కానీ తనని ప్రభువా అని విశ్వాసంతో పిలిస్తే వారికి అక్కరలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా వస్తూ ఉన్నాము? మనము కూడా పరిసయ్యుల్లాగా, సద్దుకయ్యుల్లాగా, ధర్మశాస్త్ర బతుకుల్లాగా ఆయన నిందించడానికి వస్తూ ఉన్నామా? లేకపోతే నా కుటుంబంలో ఇది చేస్తేనే నేను నీ విశ్వాసిగా ఉంటానని అనుకుంటూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసు ప్రభు ముందు మనమందరం కూడా విశ్వాసంతో మోకరిల్లి ఆయన యొక్క రక్షణ భాగ్యములో పాలిభాగస్తులమనే యోగ్యతను మనకు దయచేయమని, ఆయన అందించినటువంటి ఆ యొక్క గొప్ప వరాలను మనం పొందుకుంటూ ఈ యొక్క జీవితాన్ని పవిత్రీకరించుకుంటూ ఇతరులను కూడా ఈ యొక్క పవిత్రతలోనికి నడిపించే భాగ్యాన్ని దయచేయమని ఈ విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం.
పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. మీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియము నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించాను. మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించాను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పరిశుద్ధ ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకోనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా యాంటనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగ్ధముని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాపులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు, మనందరి కోసము తన యొక్క రూపాన్ని కోల్పోయి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప దేవుడు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీతి ఇన్యాస్ వారు చేసిన చెప్పము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కర్పన్నీలా, నన్ను కాడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ కాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయనట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పనులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. యెరూషలేము వాసులారా, ప్రభువుని స్తుతింపుము. అతడు నాణ్యమైన గోధుమలతో మేము తృప్తిపరచును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.